బనకచెర్ల ప్రాజెక్ట్ అన్నటువంటిది రేపు భవిష్యత్తులో ఎవరో కడతారు. కట్టినప్పుడు అది చంద్రబాబు గారి పేరే గుర్తుండాలి. అందుకోసం పదే 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 స్టేట్మెంట్లు, పదే పదే వార్తలు, పదే పదే. ఎందుకంటే దాదాపు 1.5-2 లక్షల కోట్లు ఖర్చు అయ్యేటటువంటి ఆ ప్రాజెక్టు సాధ్యం కావాలంటే కేంద్రం అన్న డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఓ 50 ఏళ్ళన పడుతుంది. ఎప్పటి పోలవరం ఇప్పటికీ పూర్తి కాలే. కేంద్రం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇప్పుడన్నా రన్నింగ్లోకి వస్తుంది. మేబీ వచ్చే ఏడాదో పై ఏడాదికో అవ్వచ్చు. ఇది బనకచెర్లది వచ్చేటప్పటికి మాటల మీదన. ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడికే పేరు రావాలి. బనకచెర్ల ఇప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే భవిష్యత్తులో ఎవరు పూర్తి చేసినా తనకే పేరు రావాలి. 2 కోణాలు. ఇది చాలా స్ట్రాటజిక్గా, టాక్టికల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే వ్యాప్కో సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కగట్టో నివేదిక ఇచ్చింది. 200 టీఎంసీలు ప్రతి ఏడాది సముద్రంలో వృధా పోతున్నాయి అన్నటువంటి. ఎస్, ఆ నీళ్ళనే మళ్లించాలి. బనకచెర్లకు మళ్ళిస్తే ఎలాంటి తప్పు లేదు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, అనవసరపు రాజకీయం తప్పించి కట్టే దమ్ముందో లేదో చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తే హ్యాపీ. కేంద్రం ఈ నీళ్ళని వినియోగించేటటువంటి ప్రాజెక్ట్ కాకపోతే కేంద్రం నదుల అనుసంధాన ప్రాజెక్టుని చేస్తుంది. ఇందులో వేరే నదుల అనుసంధానం లేదు. నదుల అనుసంధానం ద్వారా 3-4 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందంటే చేస్తుంది కేంద్రం. అది ఒరిస్సాకు కాసిని, రాయలసీమకు కాసిని, తమిళనాడుకి కాసిని అంటే చేస్తుంది. అట్లా లేదు ఇక్కడ. కాబట్టి ఇది కేంద్రం ఇస్తుంది అనుకోవడం భ్రమ. రాష్ట్రం అన్ని కోట్ల రూపాయలు, అన్ని లక్షల కోట్లు పెట్టగలుగుతుందా? సందేహం. కాకపోతే ఏదో జరుగుతోంది అక్కడేమో ఆంధ్ర వాళ్ళు నీరు దోచుకుపోతున్నారని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఉపయోగపడుతుంది. ఆపుతున్నటువంటి శక్తులుగా చూపించుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడేమో ఆలు లేదు, చూలు లేదు. ఇట్లాంటి స్టేట్మెంట్తో మాత్రం వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు లబ్ధి చేకూరుస్తూ ఇక్కడేదో జరుగుతోందని ప్రజలకు సంబంధించినటువంటి నమ్మకాన్ని కలిగించే కథ అయితే నడుస్తుంది.